నా ఊపిరి ఆగిపోయే ముందు, నా దేహం గాలిలో కలిసిపోకముందు నేను చేయాల్సిందల్లా ఒక్కటే, కార్తీక్ని శిరీషుని కలపాలి. ఇన్ని రోజులు నువ్వు చాలా ప్రశ్నలు అడిగావు. ఈరోజు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నావు. నీ శిరీషను నీకు చూపించాలని నిర్ణయించుకున్నావు. పిచ్చి మాటలు మాట్లాడకండి. చిన్నపిల్లాడ్లా చేయకు. ఈరోజు నీ శిరీషను నీకు చూపిస్తాను రా. హలో, ఆగండి. చాలా పకడ్బందీగా స్క్రిప్ట్ రెడీ చేసుకుని ఒక్కొక్కరు పర్ఫార్మెన్స్ ఎరగదీసేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్? షటప్. మా బావ ఇంట్లో ఉన్నది శిరీష కాదు, శిరీష డూపు సంధ్య అని పక్కా క్లారిటీగా చెప్తున్నావన్నమాట. డిస్కషన్ వద్దు. మా శిరీష్ ఎక్కడుందో చెప్పు. నేను కిడ్నాప్ చేయటమేంటి? రేయ్, నీకేం కావాలి? మా శిరీషను మాకు అప్పగించడానికి నీకేం కావాలో చెప్పు. శిరీష నీ దగ్గరే ఉందని మాకు తెలుసు. మా శిరీషను ఏం చెయ్యొద్దు. నీకేం కావాలంటే అది ఇస్తాం. రేయ్, మాట్లాడవేంట్రా? హలో హలో, రై ధర్మతేజ, మాట్లాడవేంట్రా? కట్ చేశాడమ్మా. ఏం చేద్దాం అంకుల్? మనం డైరెక్ట్గా వెళ్ళి కలుద్దామా? బాగా ఆలోచించి స్టెప్ తీసుకోవాలమ్మా. తప్పించుకున్న నీ కొడుకు ఏదో ఒక క్షణంలో నాకు దొరక్కపోడు. ఈసారి వాడికి మామూలుగా ఉండదు. ఈపాటికే వాడు నీకు ఫోన్ చేసి మాట్లాడుంటాడు. నువ్వు వాణ్ణి ఎక్కడో ఒకచోట రహస్యంగా దాచిపెట్టుంటావు. బుట్టలో పాముని దాచావు. దాని బుసలో నాకు వినిపించకుండా ఉండావు. ఆ పాముని బయటకు తీసి కూరలు పీకి తోలు వలిచేస్తా. మిస్టర్ జీకే, ఆధారాలు లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. రేయ్, ఇంతకు ముందు కూడా ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవంటూ సంబరపడిపోయావు. ఈసారి నాకు ఆధారాలతో సాక్ష్యాలతో పని లేదు. డైరెక్ట్గా ఎన్కౌంటరే. ఏం మాట్లాడుతున్నావు? నీ కొడుకు ఎక్కడ కనిపిస్తే అక్కడ వేసేయమని, అంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ నాకొచ్చాయి. వేసేస్తా. నీ కొడుకు జైల్లో ఉండి బతికుండడం కావాలో లేదా నా చేతుల్లో చావడం కావాలో తేల్చుకో. నా కొడుకేదన్నా అయితే ప్రాణానికి ప్రాణం తీస్తా. ఏయ్, ఏం చేసుకుంటావో చేసుకోరా. ఒక్కగానొక్క కొడుకు అనుకుంటా. కన్నతల్లికి శోకం మిగిల్చటం నాకు నచ్చదు. దయచేసి మీరైనా మీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పండి. వాడెక్కడున్నాడో తెలిస్తే ముందు మీకే చెప్తాను. ఒకవేళ మీకెక్కడైనా కనిపిస్తే కుక్కను కాల్చినట్టు కాల్చి ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? నా దృష్టిలో వాడెప్పుడో చచ్చిపోయాడు.
అర్థమైందా? తల్లి, బంగారు తల్లి, టిఫిన్ రెడీ అమ్మా, త్వరగా రా. వస్తున్నానన్నా. అబ్బబ్బా, పొద్దున్నే మొదలు పెట్టారు. ఏమండి, మీరైనా వాళ్ళని ఆపమని చెప్పండి. అరే, త్వరగా రండ్రా. అలే, ఆపండ్రా అల్లరి. ఏంట్రా ఈ అల్లరి? అరే, దాన్ని ఏడిపించకురా. పట్టుకొచ్చుద్దాం. దాన్ని ఏడిపించకండి. పోవే కోతి. అమ్మ, భవాని, నువ్వైనా ఆగరా? పోవే అమ్మ, కోతి. ఉండమ్మా. అయ్యయ్యో. ఆగు తల్లి, ఆగు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? పోవే కోతి. నాన్నగారు, నా శత్రువు నాకు అప్పగించేయండి. కుదరదని చెప్పండి నాన్నగారు. ఆగు తల్లి, ఆగు తల్లి. ఒరేయ్, ఒరేయ్ నాన్న, ఆగురా, ఆగు. ఆగు. నువ్వు కూడా ఆగు. అసలు ఏంటి మీ ప్రాబ్లం? వీరిని అరియమని మరి మీ వారసత్వాన్ని నిలబెట్టడానికి ఐపీఎస్ అవుతానంటుంది కదా, ఎంత ధైర్యవంతురాలో చూద్దామని చిన్న టెస్ట్ పెట్టానంతే. దెయ్యం అంటే నాకు భయం కదా నాన్నగారు. విన్నారా డాడీ? దయ్యం అంటే భయపడి పారిపోతుంది. రేపు ఐపీఎస్ అయ్యాక దేశద్రోహుల్ని ఎలా ఎదిరిస్తుంది? అబ్బా, అది వేరు ఇది వేర్రా. ఆహా, ఏం కాదు. ఒరేయ్, దాన్ని ఏడిపించకురా. భవానీ, ఒక మాట చెప్తాను వింటావా? ఐఏఎస్ ఐపీఎస్ అంటూ కళ్ళగనకుండా చక్కగా అమ్మ దగ్గర వంటలు ఇంటి పనులు నేర్చుకో. రేపు పెళ్ళయ్యాక భర్త దగ్గర మంచి మార్కులు కొట్టేస్తావు. చూడండి నాన్నగారు. ఆడపిల్లలు ఆడపిల్లల్లా ఉండాలమ్మా. అలా అనొద్దు నాన్న. ఆడపిల్ల అంటే అదృష్టం. ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి స్వరూపం. చూడమ్మా, భయం అనేది మనం ఊహించుకున్న కొద్దీ భూతంలా కనిపిస్తుంది. ఒక్కసారి ధైర్యం తెచ్చుకుంటే ఆ భూతం పారిపోతుంది. నా కూతురు ఇంకెప్పుడూ భయపడదు. ఎలాంటి కష్టం వచ్చినా ఎదురు నిలబడుతుంది, వెనుదిరిగి పారిపోదు. చూడమ్మా, జీవితంలో పుట్టుక దగ్గర్నుంచి మరణం అనే చివరి ఘట్టం వరకు ఎన్నో భయాలు, ఎన్నో సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొనేందుకు మనకు గుండె ధైర్యం కావాలి. మన కళ్ళ ముందు మన మరణం కనిపిస్తున్నా తట్టుకునేంత ధైర్యం కావాలి.
నా కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. శుభమా అంటూ మంచి పని కోసం వెళ్తుంటే చెడిపోయిన మనిషి ఎదురొచ్చింది. అవును. ఏమ్మా, ఈ మధ్య నీకు పిచ్చెక్కిందని విన్నాము, నిజమేనా? ఒకవేళ దేవుడు నన్ను రేపో మాపో పైకి తీసుకెళ్ళిపోతే నువ్వు బతకగలవా తల్లి? భయాల్ని, సమస్యల్ని మాత్రమే కాదు, చావును కూడా ఎదిరించగలిగే గుండె ధైర్యం ఉండాలని మీరు నాతో చెప్పారు. కానీ ఈరోజు మీ కూతురికి ఆ ధైర్యం లేదు. ప్రపంచాన్ని చూసి భయపడుతున్నాను. మీరు లేని వెలితిని చూసి భయపడుతున్నానో నాకు తెలీదు, కానీ భయానికి మాత్రం భయపడుతున్నాను. అందుకే మీ దగ్గరకు వచ్చేయాలనుకుంటున్నాను. ఏం చేస్తున్నావు భవానీ? చావడానికి ఎందుకంత తొందరపడుతున్నావు? ప్రతి ఒక్కరం పోయేవాళ్లమే భవానీ. కానీ ఆత్మహత్య చేసుకోవడం పిరికితనం. సమస్యకది పరిష్కారం కాదు. నా వాళ్ళందరినీ పోగొట్టుకొని ఒంటరినైపోయాను. బతకుండి ఏం సాధించాలి? నిన్ను ఒంటరిదాని చేసిన ఆ పరశురాం గాణ్ణి నీ చేతులతో కాల్చడానికైనా బతుకు. వాడికి శిక్ష పడినందుకే ఆనందపడిపోయావు. ఆ మృగం మళ్ళీ బయటకొచ్చి నీ తల్లిని తినేసింది. ఆ మృగాన్ని వేటాడి చంపడానికి బతుకు. ఈసారి వాడు నాకు దొరికితే పోలీస్ స్టేషన్కో కోర్టుకో తీసుకువెళ్లను. నీ న్యాయస్థానానికి తీసుకొస్తాను. వాడికి ఎన్నిసార్లు ఉరిశిక్ష వేస్తావో వెయ్. నీ తల్లిదండ్రుల ఆత్మకు శాంతి కలిగేంత వరకు వాడికి నరకం చూపించి చంపు. ఒక పోలీస్ ఆఫీసర్గా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ కొన్నిసార్లు న్యాయాన్ని ఇలాగే కాపాడాలి. బతికున్న శవంలా బతుకుతున్నాను అని మొండిగా మాట్లాడేదానివి కదా, ఇప్పుడు కూడా అలాగే బతుకు. ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు తోడు కాదు. తల్లిదండ్రులు కూడా ఒక స్టేజ్ వరకే. బీ ప్రాక్టికల్ భవానీ. ఇంతకంటే పెద్ద సమస్యల్ని ఎదుర్కొన్నావు. ఇదొక సమస్యే కాదు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి ప్రయత్నం చేయకు. Cheers! రేయ్ శ్రీధర్, చెప్పండి గురువుగారు.
నా కొడుకు నీ రూమ్లో సేఫ్గా ఉండాలి. అలాగే గురువుగారు. చివరికి నా బతుకు దొంగ బతుకైపోయింది. ఎందుకు నాన్న ఫీల్ అవుతావు? కొన్ని రోజులు ఓపిక పట్టు. సుప్రీంకోర్టుకి వెళ్ళైనా నిన్ను విడుదల చేయిస్తాను. కానీ అబ్బాయి గారు జైలు నుంచి అబ్స్కాండ్ కావడం చాలా డేంజర్ కదా గురువుగారు. అయ్యుండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయగలం? మళ్ళీ వెళ్ళి లొంగిపోతే ఆ జీకే గాడు సొంత తెలివితేటలు ఉపయోగిస్తాడు. కనిపిస్తే కాల్చి పారేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చెళ్ళాడు. వాడికంటే ముందు నేనే వాడిని వేసేస్తాను. నాన్న, ప్రతిదానికి ఆవేశపడద్దు. నా మాట విని నువ్వు కొన్ని రోజులు ఇక్కడ రెస్ట్ తీసుకో. ఈలోగా విష్ణువర్ధన్ గాడితో ఆ సంచతో ఒక ఆట ఆడుకుంటాను. ముందు ప్రశాంతంగా మందు తాగు. ఏంటి గురువుగారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు? ఏదైనా మాస్టర్ ప్లాన్ వేస్తున్నారా? అవునరా, ఈ ప్లాన్తో కరువంతా తీరిపోవాలి. సొసైటీలో మన స్థానం మరో మెట్టెదగాలి. స్కెచ్ ఏంటో చెప్పండి. బ్రెయిన్లోని బ్యాడ్ థాట్స్ అన్ని విచ్చలవిడిగా వదిలేస్తాను. ఆల్రెడీ బ్యాడ్ థాట్ నాకు వచ్చేసింది. ఆచరణలో పెట్టడమే ఆలస్యం. లేట్ చేయకండి, అమలు చేసేయండి. అవతల పార్టీ నుంచి ఫోన్ వస్తే డీల్ ఒకలా ఉంటుంది, మనమే చేస్తే డీల్ ఇంకోలా ఉంటుంది. అందుకే ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. బాల్ మన కోర్టులో ఉన్నప్పుడు డామినేషన్ మందే గురువు గారు. బాణం వదలండి. తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి అంకుల్. తొందరపడి నిర్ణయం తీసుకునే సమయం కాదమ్మా ఇది. ఆలోచించి అడుగు వేయాల్సిన సమయం ఇదే. అవతలి వాడి వ్యూహం ఏంటో నాకు అర్థం కావడం లేదు. మన శిరీష నిజంగా వాడి దగ్గర ఉండుంటే ఈ పాటికి వాడే ఫోన్ చేసేవాడు. లేదంటే శిరీషని డైరెక్ట్గా కృష్ణమూర్తి గారి దగ్గరికి తీసుకెళ్లిపోయేవాడు. ఈ రెండూ చెయ్యలేదంటే ఇంకేదో ఆలోచనలో ఉన్నాడనే అర్థం. డౌట్ లేదు అంకుల్, శిరీష వాడి దగ్గరే ఉంది. వాడే ఫోన్ చేశాడు. కార్గిల్ వీరుడికి వందనం, అభివందనం. నిన్న ఫోన్ చేశావు, మాట్లాడుతుండగా కట్ అయింది. మళ్ళీ చేస్తావేమోనని చాలాసేపు ఎదురు చూశాను. నువ్వు చేయలేదు. ఆ మ్యాటర్ కంటిన్యూ చేద్దామా? శిరీష్ ఎక్కడుంది? శిరీష మ్యాటర్ మాట్లాడుతున్నాం కదా. నా కొడుకు పరారవుతున్న టైంలో వయా మణికొండ గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళాడు. లక్కీగా శిరీషను చూసి ఫోన్ చేశాడు. అందుకే తిన్నగా వెళ్ళి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి నా బంగ్లాలో బంధించాడు. నా మేనగోడలు నా చేత ఆ రోజు అన్ని కత్తిపోట్లు తిన్నా బతికింది అంటే నిజంగా మృత్యుంజయురాలే. ఆ క్రెడిట్ అంతా నీదేలే. ఆ రోజు టెంపుల్లో నీకోసమే వెయిట్ చేస్తున్నట్టు. మొత్తానికి నువ్వొచ్చి కాపాడి ఎవరికంటా పడకుండా దాచి దాని ప్లేస్లోకి డబుల్ యాక్షన్ రప్పించి అందర్నీ నమ్మించావు, కన్న తల్లిదండ్రులతో సహా. గ్రేట్ మ్యాన్, యూ డిడ్ ఏ గుడ్ జాబ్. కంగ్రాట్స్. అవును, నిన్నేదో అన్నావు. శిరీషానిస్తే ఎంత కావాలంటే అంత ఇస్తానన్నావు, అవునా? అవును, ఇస్తాను. ఎంత కావాలంటే అంత ఇస్తాను. నా బాధను ఎలా వెలకడతావు? నా బాధను ఎలా తూకం వేస్తావు?
నా వ్యాపారం దివాళా తీసింది. నా కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఒక్క దెబ్బకి నేల కూలిపోయింది. నా ఒక్కగానొక్క కొడుకు జీవితం సర్వనాశనం అయిపోయింది. వీటన్నిటికీ సరితూగగలిగేది నీ దగ్గర ఏముంది? నువ్వు పెన్షన్ డబ్బులతో టెన్షన్ లేకుండా మిడిల్ క్లాస్ ఇంట్లో బతికేస్తున్నావు. కానీ నా పరిస్థితి అలాంటిది కాదే. నాకు ఎంత వచ్చినా సరిపోదు, ఎంత ఇచ్చినా సరిపోదు. అందుకే ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. ఆ ల్యాండ్ ఇచ్చేయి. ఏ ల్యాండ్? అదే కార్మికుల ల్యాండ్.